డీలిమిటేషన్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ ప్రతిపక్షాలు రీజనల్ పార్టీలను నిర్వీర్యం చేసి దేశాన్ని ఏలాలని కుట్ర చేస్తోందని తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి 240 ఎంపీ సీట్లు మించి రాలేదన్నారు. రానున్న రోజుల్లో డీలిమిటేషన్ పేరుతో ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. డీలిమిటేషన్ కొత్తేమీ కాదని ఇప్పటి వరకు 4 సార్లు డీలిమిటేషన్ చేశారని తెలిపారు. 80 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 50% పెంచుతామన్నారు అనుకోండి. భారతదేశ వ్యాప్తంగా మేము పని చేస్తాం, అందరికి 50% పెంచుదాం అనుకుని ఒక స్కీమ్ తీసుకొద్దామన్న ఆలోచన ఉన్నట్టు అర్థమైంది మనకు. అంటే ఉత్తరప్రదేశ్లో 50% పెంచితే ఎంత అవుతాయి? 120 సీట్లు అవుతాయి. తెలంగాణలో 50% అంటే 7-8 సీట్లు పెరుగుతాయి. ఎక్కడైతే బీజేపీ పరిపాలిత రాష్ట్రాల గురించి నేను చెప్పినో అక్కడ పెరిగినప్పుడు 100 సీట్ల తేడా పెరుగుద్ది మనకు. అంటే 100 సీట్లు వాళ్ళకి పెంచే అవకాశం ఉంటుంది గెలవడానికి. సో మార్క్ ఏంది? 50% వచ్చిన వాళ్ళు అధికారంలో కూర్చుంటారు. ఈ రాష్ట్రాలలో జనాభా ప్రాతినిధ్యంలో వాళ్ళు పెంచుకుంటే ఆటోమేటిక్గా ఈ సౌత్ రాష్ట్రాలు ఎక్కడైతే బీజేపీ ప్రాతినిధ్యంలో ఆ రాష్ట్రాలల్లో రాజకీయంగా సీట్లు తగ్గడమే కాకుండా పార్లమెంట్లో రేపు 800 సీట్లు అయినా కానీ 400 సీట్లు వాళ్ళ అవలీలగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ బీమారు రాష్ట్రాలలోనే కొట్టుకొని రావచ్చు. ఈ దక్షిణ భారతదేశంలో అటు పంజాబ్లో కూడా వాళ్ళ ఉనికి లేదు. అటువంటి అన్నీ కూడా దెబ్బపడే పరిస్థితి ఉంటుంది. దాంతో పర్మనెంట్గా బీజేపీ భారతదేశాన్ని ఏలుకోవాలని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని, రీజనల్ పార్టీలను నిర్వీర్యం చేయాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నట్టుగా గమనించే